Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. సో మనం ఏఐ ఇన్ 6 months చేస్తున్నాము. సో ఇన్స్టాలేషన్ చేస్తాం ఆల్రెడీ నిన్న. సో విల్ టాక్ అబౌట్ పైథాన్ బేసిక్స్. ఓకే, సో చాలా బేసిక్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. ఓకే, సో ఇది నా జూపిటర్ నోట్బుక్. ఐ ఆల్రెడీ షోన్ యూ గైస్ ఇన్స్టాలేషన్లో మనం ఎట్లా వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకుంటామో, అండ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్లో హౌ యూ గోనా క్రియేట్ యోర్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అందులో పైథాన్ నోట్బుక్ని మనము ఎట్లా క్రియేట్ చేస్తామో కూడా నేను చూపించాను. సో ఇదంతా కూడా నేను ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేసినాను. సో ఇదంతా కూడా పైథాన్ నోట్బుక్ మనకు. సో ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఈ కోడ్ అంతా కూడా ఐ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ ది గిట్ హబ్. ఓకే, సో మీకు గిట్ హబ్ లింక్ కూడా ఇస్తాను నేను. ఓకే, సో జస్ట్ గో అండ్ సీ. ఓకే, సో విల్ జస్ట్ సీ లైక్ హౌ అంటే లైక్ ఏంది అనేది చూద్దాము. సో ఇక్కడ మీకు కోడ్ అని కొట్టారనుకోండి, జనరల్ లైక్ వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ కోడ్ ఇట్ విల్ గివ్ యూ ద కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ జస్ట్ క్రియేట్ వన్ ఫైల్ అండ్ ఐ విల్ జస్ట్ సే example.ipynb. okay, a python notebook. సో ఇఫ్ యూ సీ example.ipynb, ఓకే, సో ఇట్స్ ఎంటీ ఇది. ఓకే, నేను ఇప్పుడు కోడ్ అని కొట్టాను అనుకోండి, ఇట్ విల్ గివ్ ది సెల్. ఓకే, సో ఇది మనం సెల్ అంటే మనం ఆల్రెడీ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ 1+1, ఓకే, నేను షిఫ్ట్ ఎంటర్ అని కొట్టాను అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది ఎన్విరాన్మెంట్. మీరు ఆల్రెడీ ఐపీవై కర్నల్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ఓకే, సో మీకు ఆల్రెడీ విఎస్ కోడ్లో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ నాకు రిజల్ట్ 2 అనేసి వచ్చింది. షిఫ్ట్ ఎంటర్ అని కొడితే ఓకే, సో ఇట్ విల్ జనరేట్. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో విత్ మార్క్ డౌన్, ఓకే, మార్క్ డౌన్ అని అనుకోండి, నేను ఇక్కడ ఏదైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. ఓకే, అంటే లైక్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సో మార్క్ డౌన్లో అంటే లైక్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ కమెంట్. ఓకే, సో విచ్ ఐ ఆల్రెడీ గివెన్ ఎస్టర్డే, ఆల్రెడీ డిస్కస్ చేసింది దీని గురించి ఎస్టర్డే. But okay, so like this is the simple thing. Okay, so what we are going to do in these notebooks. So I'll go to the Python basics. Okay, so already చూపించిన. Okay, so name equal to tech IT factory అని కొట్టినాడు. ఓకే, సో ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఇది ప్రతిసారి ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలని అవసరం లేదు, నేను డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసిన. సో మీరు ఇక్కడ చూసినట్టయితే AIENV అని నేను క్రియేట్ చేసిన ఇక్కడ ఎన్విరాన్మెంట్. ఓకే, సో అందుకోసం అని ఇట్ ఈస్ ఆస్కింగ్ లైక్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ ఆస్క్. ఓకే, otherwise I'll directly go into that environment and I'll just run this. ఓకే, సో ఇప్పుడు చూసారు అనుకోండి, నేమ్ ఈక్వల్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ అని చేసి నేను రన్ చేసిన. ఇఫ్ యూ సీ దిస్, ఓకే, సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. నౌ ఇఫ్ ఐ రన్ విత్ ప్రింట్ నేమ్, ఓకే, okay, I know why it is happening. Let me go here. Okay, now if I run print name, ఓకే, సో ప్రింట్ నేమ్ కొడుతున్నప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? వై ఐఎమ్ గెట్టింగ్ దిస్ ఎర్రర్? సో నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే నేమ్ ఎర్రర్. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. అదేంటి, నేను ఆల్రెడీ ఇక్కడ నేమ్ అని ఇచ్చిన కదా. బట్ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్? బికాస్ ఆఫ్ కేస్ సెన్సిటివ్. అంటే నేను ఇక్కడ అప్పర్ కేస్ ఇచ్చిన ఎన్, అంటే క్యాపిటల్ లెటర్స్లో ఎన్ ఇచ్చినాం, ఇక్కడ మనకి స్మాల్ లెటర్స్లో ఎన్ ఇచ్చినాం. అందుకోసం అనేది వర్క్ అవ్వట్లేదు. For example, if I change this and if I do small n, okay, now it will work. Okay, so నాకు ఇక్కడ టెక్ ఐటీ ఫ్యాక్టరీ అనేది చూపిస్తుంది, ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ సేమ్ నేమ్. అంటే నాకు కేస్ సెన్సిటివ్ లేకుండా నేను రన్ చేస్తున్నా కాబట్టి. ఇఫ్ ఐ యూజ్ క్యాపిటల్ ఎన్, డెఫినెట్లీ ఇట్ విల్ త్రో నేమ్ ఎర్రర్స్. నేమ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు యూ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, సో దిస్ ఈస్ ది ఇష్యూ. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ విత్ ది నార్మల్ NAME వితౌట్ అప్పర్ కేస్, ఐఎమ్ గెటింగ్ ది అవుట్పుట్. అదే నేను ఇప్పుడు రెండు రన్ చేసాను అనుకోండి, నేమ్ ఈక్వల్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ, నేమ్ ఈక్వల్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. ఇక్కడ నేను కంప్లీట్లీ అప్పర్ కేస్లో ఇచ్చిన, ఎన్ అప్పర్ కేస్లో ఉంది. ఓకే, సో నౌ ఐ విల్ రన్ ప్రింట్. ఓకే, సో రెండు ప్రింట్ ఫస్ట్ ఇది రన్ చేస్తాను నేను. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ ఐ హ్యావ్ గాట్ ద టిక్ మార్క్, అంటే ఇట్ ఈస్ లోడెడ్. నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో నాకు ఇక్కడ
టెక్ ఐటీ ఫ్యాక్టరీ అనేసి కనిపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్, ఓకే, రిమూవ్ చేసి రన్ చేసి అనుకోండి, స్టిల్ ఇట్ వర్క్స్. ఓకే, ఎందుకంటే ఈ సెల్ ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. నేను ఏదైనా సరే రిమూవ్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓకే, సో ఇట్ విల్ త్రో సమ్ ఎర్రర్స్, లేదంటే నాకు ఎర్రర్స్ అనేది త్రో అనేది చెయ్యదు. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ది, సో ఇట్స్ రన్నింగ్ బికాస్ ఆఫ్ దట్. ఓకే, స్టిల్ నాకు అది ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది రిమూవ్ చేసింది దాకా. ఓకే, now I have removed it, I ran this. Okay, so name equal to tech IT factory, completely lower case. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రింట్ అప్పర్ కేస్ విత్ ఎన్ అంటున్నా, అయినా కానీ నాకు ఇది రన్ అవుతుంది. ఓకే, సో ఇది రన్ అవ్వదు. ఓకే, సో వై, బికాస్ దిస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ది మెమరీ. సో ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ చేంజెస్, ఓకే, సో మనము VS కోడ్లో చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే విల్ డూ రీస్టార్ట్. ఓకే, సో రీస్టార్ట్ ఆఫ్ ది కర్నల్, మనం కర్నల్ని రీస్టార్ట్ చేసినప్పుడు ఏమైతే ఇక్కడ చూడండి. ఓకే, సో రీస్టార్టింగ్ కర్నల్ అనేసి నాకు ఇక్కడ వచ్చింది. నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్, అగైన్ ఇఫ్ ఐ రన్ దిస్ ఐ విల్ గెట్ ది ఎర్రర్. ఓకే, సో ఇక్కడ నేమ్ ఎర్రర్, ఎందుకంటే నాకు క్యాపిటల్ ఎన్తోని ఏమి కూడా నేను ఇక్కడ డిక్లేర్ చేయలేదు. ఓకే, సో అగైన్ లైక్ ఐ విల్ జస్ట్ గో అండ్ చేంజ్ దిస్, ఐ విల్ రన్ దిస్, నౌ ఐ విల్ రన్ దిస్, ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, సో ఈ విధంగా మనకి సక్సెస్ అయింది. ఓకే, సో దిస్ ఈస్ ది కేస్ సెన్సిటివ్, అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ వాంట్ టు ఏదైనా మ్యానిపులేషన్స్ చేయాలి, ఓకే, సో డిలీట్ చేస్తున్నాము, ఎగ్జిట్ చేస్తున్నాం అంటే ట్రై టు రీస్టార్ట్ ద కర్నల్. ఓకే, సో కర్నల్ రీస్టార్ట్ చేసి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి ఇండెంటేషన్. ఓకే, సో ఇండెంటేషన్ మన వాళ్ళకైతే చాలామందికి ఐడియా ఉంటుంది, ఆల్రెడీ యామల్స్లో మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి. బట్ ఇఫ్ యు ఆర్ వెరీ ఫ్రెషర్, ఓకే, సో యూ డజంట్ నో ఎనీ థింగ్ అబౌట్ ఇండెంటేషన్ అంటే ఏం లేదు. ఇన్కన్సిస్టెంట్ ఇండెంటేషన్ ఎర్రర్స్ అంటే మిక్సింగ్ స్పేసెస్ అండ్ ట్యాబ్స్ ఆర్ రాంగ్ లెవెల్స్. ఓకే, సో మనము పైథాన్లో ఇండెంటేషన్ ఎట్లుంటుందంటే, ఇండెంటేషన్ డిఫైన్స్ కోడ్ బ్లాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేసెస్. మనం ఎక్కడ కూడా బ్రేసెస్ యూజ్ చేయము. ఓకే, సో లైక్ హౌ యూ యూజ్ ఇట్ ఇన్ JSON లేకపోతే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం బ్రేసెస్ యూజ్ చేస్తున్నట్టు పైథాన్లో మనం బ్రేసెస్ యూజ్ చేయము. ఓకే, సో విల్ బీ వర్కింగ్ ఆన్ ద కోడ్ బ్లాక్స్లో వర్క్ చేసినప్పుడు బ్రేసెస్ కాకుండా ఇండెంటేషన్స్ మీద వర్క్ చేస్తాం అనమాట. సో విత్ ఇన్ ది సేమ్ బ్లాక్ మస్ట్ బి ఇండెంటెడ్ ఎట్ ద సేమ్ లెవెల్. కామన్లీ మనం 4 స్పేసెస్ ఇస్తాం అనమాట. ఓకే, సో నేను ఒక దానికి 4 స్పేసెస్ ఇచ్చే 2 స్పేసెస్ ఇస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. కాబట్టి వాల్యూ ఈక్వల్ టు 42 ఇచ్చిన, ఇఫ్ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 40 ప్రింట్ వాల్యూ, అంటే ఇక్కడ నాకు 42 ప్రింట్ అవ్వాలి. ప్రింట్ డన్ అంటే 42 ప్రింట్ అయ్యి డన్ అని రావాలి. బట్ ఇక్కడ ఏం చేస్తాం మనము, ఓకే, సో ఇక్కడ చూడండి, నౌ ఇఫ్ ఐ డూ, ఓకే, సో ఇక్కడ మనం 1 2 స్పేసెస్ ఇచ్చినాం, ఇక్కడ 1 2 3 4 స్పేసెస్ ఇచ్చినాం. సో అందుకోసం మనం ఏం చెప్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్ పైలాన్స్. ఓకే, సో అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్ అని చూపిస్తుంది. నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో ఇక్కడ నాకు ఎర్రర్ త్రో చేస్తుంది క్లియర్గా. ఇండెంటెడ్ బై 4 స్పేసెస్ అనేసి చూపిస్తుంది. ఇన్కన్సిస్టెంట్ ఇండెంటేషన్ ఎర్రర్ అనేసి క్లియర్గా చూపిస్తుంది. అదే నేను ఇప్పుడు ఇఫ్ ఐ రిమూవ్ దిస్ ఇండెంటేషన్ ఎర్రర్, ఇఫ్ ఐ రన్ దిస్, ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, సో నాకు ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది, అంటే ప్రింట్ 42 అండ్ ఆల్సో ఇట్ ఈస్ సేయింగ్ డన్. ఓకే, సో ఐ ఆల్రెడీ రన్ దట్ ఎగ్జాంపుల్ బిలో. ఓకే, సో ఇక్కడ చూడండి, అండ్ ఆల్సో నేను ఏమన్నా బ్లాక్స్లో రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసిరు అనుకోండి, దిస్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ బ్లాక్. ఓకే, ఆల్ టుగెదర్ నాకు ఇది వేరే బ్లాక్లో రన్, అంటే ఇది నాకు ఇఫ్లో లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఎ సపరేట్ బ్లాక్, బట్ ఇవి రెండు మాత్రం ఇఫ్ కింద వస్తున్నాయి. ఓకే, అందుకోసమని ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో ఇట్ జస్ట్ సేస్ 42 డన్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ బ్లాక్. ఓకే, సో ఈ బ్లాక్ అవుట్ సైడ్లో మనము రన్ చేస్తున్నాం. అదేంది, ఇప్పుడు 3 ప్రింట్లు ఒకటే లైన్లో ఉండాలని కాదు. ఓకే, సో దిస్ బ్లాక్, ఓకే, ఇది ఇఫ్ బ్లాక్ తర్వాత మనము బయట ప్రింట్ చేస్తున్నాం, అంటే నో ఇండెంటేషన్, సపరేట్ బ్లాక్ ఇది. ఓకే, సో కంప్లీట్లీ మనము ఒక సపరేట్ బ్లాక్ లాగా దీన్ని ప్రింట్ చేస్తున్నామని అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ వర్క్ ఆన్ ద ఇండెంటేషన్. మీకు జనరల్గా ఇండెంటేషన్ ఎర్రర్ అని వచ్చిందంటే మీరు ఎక్కడో దగ్గర బిస్కెట్ చేసిరని అర్థం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే, సో మిస్సింగ్ ఇండెంటేషన్ ఫర్ అ బ్లాక్ ఎర్రర్. సో ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చినాము, ప్రింట్ ఎక్కడ రావాలి, అండర్ ఇఫ్ రావాలి. ఓకే, సో ఇండెంటేషన్ మిస్ చేసినాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ 2 స్పేసెస్ 4 స్పేసెస్ ఇస్తే నౌ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఇండెంటేషన్. ఖచ్చితంగా 4 స్పేసెస్ ఇవ్వాలని లేదు. ఓకే, కొంతమంది 2 స్పేసెస్ కూడా ఇస్తారు. ఓకే, 1 2. ఓకే, ఇది కూడా వర్క్ అవుతుంది. ఓకే, యామల్లో అయితే వర్క్ అవుతుంది. లెట్ మీ చెక్. ఓకే, సో ఇది నాకు కూడా ఐడియా 1 2. ఓకే, సో ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, సో దేర్ ఇస్ నో గ్యారంటీడ్ ఇండెంటేషన్ 4 స్పేసెస్ ఇవ్వాలని లేదు. ఓకే, సో కాకపోతే మనము
త్రూ అవుట్ కోడ్ అదే ఇండెంటేషన్ స్పేసెస్ వాడాలి. ఇప్పుడు నేను మళ్ళీ 4 వాడిన, ఓకే, అసలు నేను ఏది వాడలే అనుకోండి, ఓకే. Now if I am not using any indentation, then it says indentation error, expected an indented block after if statement on line 2. ఓకే, సో ఇఫ్ బ్లాక్ తర్వాత మనము ఇండెంటేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎన్ ఎర్రర్. సో నౌ హియర్ ఐ హ్యావ్ పర్ఫెక్ట్లీ modified that. Okay, so threshold 50, if threshold is greater than or 50, print threshold. Okay, so equal unna greater than unna manamu ikkada print cheyamani cheptunnamu, so it is just printing. For example, if I say 59 and if I run this, okay, so it will just, okay, greater than or equal to correctation. If threshold is equal to 50, if threshold is greater than or equal to 50, you need to print threshold. Okay, or if I say 40, okay, still it's a valid one. Okay, so 40 50 అనేది 40 కంటే ఎక్కువ కాబట్టి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ 100, ఇట్ విల్ నాట్ ప్రింట్ ఎనీథింగ్. ఓకే, సో నాకు ఇక్కడ ఫినిష్డ్ అనొచ్చు. ఓకే, లెట్స్ గో విత్ 50 ఓన్లీ. ఓకే, సో నౌ ఇట్ ఈస్ హౌ యూ కెన్ డూ ది ఇండెంటేషన్స్. ఓకే, సో ఇండెంటేషన్స్ అనేవి ఈ విధంగా మనము చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ కమెంట్స్. సో కమెంటింగ్ ఎట్లా చేస్తాము? ఓకే, సో కమెంటింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యూ నీడ్ టు యూజ్ ఏమంటారు 3 డబుల్ కోట్స్, ఓకే, లేదంటే 3 సింగిల్ కోట్స్. ఇక్కడ నేను ఓపెన్ చేశాను, క్లోజ్ చేయాలి. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, ఇన్కంప్లీట్ ఇన్పుట్. ఎందుకంటే మనం ఎక్కడ కూడా కోడ్స్ని క్లోజ్ చేయలేదు. నేను ఇక్కడ 3 కోడ్స్ ఇచ్చిన, 3 డబుల్ కోడ్స్. ఇక్కడ చూడండి, 3 డబుల్ కోడ్స్ ఇచ్చి 3 డబుల్ కోడ్స్ క్లోజ్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో ఇక్కడ నాకు హలో టెక్ ఐటీ ఫ్యాక్టరీ అనేసి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా కమెంట్ నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ సింగిల్ కోడ్స్. ఓకే, సో సింగిల్ కోడ్స్లో కూడా హాయ్ దిస్ ఈస్ comment with single quotes, right? Now if I run this, okay, still నాకు hello tech IT factory అనే చూపిస్తుంది. ఓకే, you can go with double quotes, 3 double quotes or 3 single quotes, right? లేదు అంటే hash single line comment. Okay, I can go with the హ్యాష్ సింగిల్ లైన్ కమెంట్. నా ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో అప్పటి నుంచి మనం ఇక్కడ హ్యాష్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ రన్నింగ్ ఓన్లీ సింగిల్ లైన్ కమెంట్. నాకు ఓన్లీ సింగిల్ లైన్ కమెంట్ని చేయాలనుకుంటే, హ్యాష్ మల్టీ లైన్ కమెంట్ చేయాలనుకుంటే ఐ యూజ్ డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ విత్ 3 డబల్ కోట్స్ ఆర్ 3 సింగిల్ కోట్స్. నేను ఇక్కడ 3 డబల్ కోట్స్ ఇస్తా, 3 సింగిల్ కోట్స్తోని క్లోజ్ చేస్తా అంటే మళ్ళీ వర్కౌట్ కాదు. ఓకే, సో నా ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎన్ ఎర్రర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చాలామంది ఎక్స్పెరిమెంట్ చేస్తారు అట్లా కూడా. ఓకే, సో నౌ ఇట్ విల్ వర్క్. ఓకే, సో నేను 3 సింగిల్ కోట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన, దాంట్లో నేను కమెంట్ ఇచ్చిన కాబట్టి. ఓకే, దెన్ లైన్ కంటిన్యూయేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నేను ఇది రన్ చేసినప్పుడు నాకు ఇది ఎర్రర్ త్రో చేయదు. ఎందుకు ఎర్రర్ త్రో చేయదు అంటే ఈ 70 ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ న్యూ లైన్. ఓకే, కంప్లీట్లీ న్యూ స్టేట్మెంట్ లాగా దీన్ని కన్సిడర్ చేస్తుంది. నాకు అవుట్పుట్ 70 అని త్రో చేస్తుంది. నేను ఎక్కడ కూడా నాకు టోటల్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మ్యాచ్ చేస్తలే మనం. ఓకే, సో ఈ లైన్ డమ్మీ లైన్ అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ జస్ట్ ప్రింటింగ్ ది 70 బికాస్ దెర్ ఇస్ నో కంటిన్యూయేషన్. ఓకే, సో లైన్ కంటిన్యూయేషన్ అనేది లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డూ దిస్, ఓకే, బ్యాక్ స్లాష్ ఇస్తే దెన్ యూ విల్ హ్యావ్ ది లైన్ కంటిన్యూయేషన్. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో నాకు ఇక్కడ 280 అని చూపిస్తుంది, ఎందుకంటే నేను ప్రింట్ టోటల్ అని ప్రింట్ చేస్తున్నా కాబట్టి. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ లైన్ ఇట్ ఈస్ ప్రింటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ అండ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎంటర్, ఓకే, సో చూడండి కంప్లీట్లీ ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. ఓకే, సో నాకు కంప్లీట్గా ఎర్రర్ని త్రో చేస్తుంది. ఓకే, బికాస్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఇన్వాలిడ్ దిస్ వన్. ఓకే, అండ్ 60-70. ఓకే, సో దేర్ ఇస్ నో వే. ఓకే, సో మనము ఇండెంటేషన్ ఇచ్చినాం, 60-70 ఇచ్చినాం, సో దానికి ఏమీ
అర్థమవుతలేదు ఎట్లా రన్ చేయాలని. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ గివ్ ది బ్యాక్ స్లాష్ దెన్ ఇట్ విల్ నో దట్ ఓకే సో దిస్ ఇస్ ద కంటిన్యూషన్. ఓకే, సో ఈ లైన్కి ఇది మల్టీ లైన్ రాస్తున్నాం కాబట్టి కంటిన్యూషన్ అనేసి చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకోసమే లైన్ కంటిన్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మిస్సింగ్ బ్యాక్ స్లాష్ ఆర్ పారాంథసిస్ ఎర్రర్. నాకు చాలా పెద్ద లైన్, చాలా పెద్ద హ్యూజ్ కోడ్ ఉందంటే దెన్ ఐ విల్ గో విత్ ది పారాంథసిస్. ఓకే, సో నేను కర్లీ బ్రేసెస్ ఇస్తా. ఓకే, సో లైక్ హౌ ఐ గివెన్ హియర్. ఓకే, సో కర్వ్ బ్రేసెస్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్. ఓకే, సో సేమ్ అవుట్పుట్. ఓకే, సో యూ కెన్ గివ్ ఇట్ ఇన్ ది బ్రేసెస్లో మనము ఫిల్ చేయొచ్చు దాన్ని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ స్టేట్మెంట్స్ ఆర్ అ సింగిల్ లైన్. సో ఇక్కడ చూడండి, యు ఆర్ గివింగ్ మల్టీ స్టేట్మెంట్ అంటే నేను x=40 అని చెప్తున్నా, y=60 అని చెప్తున్నా, ప్రింట్ x+5 అంటున్నా. నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ఇట్ విల్ సే సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకు ఇన్వాలిడ్ సింటాక్స్? ఇక్కడ మనము ఎక్కడ కూడా దీన్ని సపరేట్ చేస్తలేము. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ కీప్ దిస్ ఇయర్ ఇన్వాలిడ్ సింటాక్స్ అనేసి నాకు చూపిస్తుంది. స్టేట్మెంట్స్ మస్ట్ బి సపరేటెడ్ బై న్యూ లైన్స్ ఆర్ సెమీకోలన్స్. మీకు విఎస్ కోడ్తో ఇదే అడ్వాంటేజ్. ఓకే, సో ఇట్ విల్ కంప్లీట్లీ గివ్స్ యూ ది ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో మీకు నేను కోపైలట్ కూడా చూపిస్తాను. ఇఫ్ యూ హ్యావ్ కోపైలట్ యూ కెన్ డైరెక్ట్లీ కరెక్ట్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి, లైక్ ఇఫ్ యూ గో ఫర్ ది కోపైలట్ ఫిక్స్ యూజింగ్ కోపైలట్ అని అనుకోండి, ఇట్ విల్ గో అండ్ కరెక్ట్ దిస్. ఆర్ ఎక్స్ప్లెయిన్ యూజింగ్ కోపైలట్ అని అనుకోండి, ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దేర్. నేను అది చూపిస్తాను. ఓకే, ఇది కంప్లీట్ అయినాక చూద్దాం అది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ గెటింగ్ దిస్ ఎర్రర్. నౌ ఇఫ్ యూ గో అండ్ సీ, ఇక్కడ నేను సెమీకోలన్ వాడినందుకు ఇట్ ఈస్ జస్ట్ ప్రింటింగ్ విత్ ఇట్ విల్ ప్రింట్ అవుట్పుట్. ఓకే, సో 100 అనేసి నాకు ప్రింట్ చేస్తుంది. లేదు అంటే ఐ విల్ స్ప్లిట్. ఓకే, దీన్ని నేను 2 లైన్స్ లాగా స్ప్లిట్ చేశాను. నో x=50, నెక్స్ట్ లైన్లో y=60. దెన్ ఐ విల్ చేస్తే ప్రింట్ x+y. ఓకే, సో నౌ ఐఎమ్ ఏబుల్ టు ప్రింట్ దిస్ యాజ్ 100 and 100 అని నేను ప్రింట్ చేయగలుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి సిమాంటిక్స్. సో సిమాంటిక్స్ అంటే ఏంటి? లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ ట్రయింగ్ టు యాడ్ స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్, ఓకే, వర్క్ అవుతుందా? ఇప్పుడు j+10 = అన్న అనుకోండి, అది ఏమిస్తుంది? ఏమి ఇవ్వలేదు. ఓకే, సో దోస్ ఆర్ ద సిమాంటిక్ ఎర్రర్స్. ఓకే, సో యూ నీడ్ టు కన్వర్ట్ దట్ ఆపరెంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జై అన్న అనుకోండి, జైని నేను ఇంటీజర్ లెక్క కన్వర్ట్ చేసి దెన్ ఐ కెన్ డూ ఇట్. ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే జైలో 3 words ఉన్నాయి. ఓకే, సో లెంత్ ఆఫ్ జై అన్న అనుకోండి, ఇట్ విల్ కన్వర్ట్ 3. ఓకే, సో 3+10 అంటే నాకు 13 అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ సింపుల్ చూడండి, వాల్యూ =TechIT ఫ్యాక్టరీ, రిజల్ట్ వాల్యూ +10. అది ఏం రిజల్ట్ ఇస్తుంది అసలు? లైక్ ఓకే, సో TechIT ఫ్యాక్టరీ అనేది స్ట్రింగ్. ఓకే, సో ఇది వచ్చేసి నాకు ఇంటీజర్, సో ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ అవుట్పుట్. అదే నేను ఇప్పుడు ఇఫ్ ఐ మాడిఫై దిస్ లెంత్ =len వాల్యూ, అంటే ఈ వాల్యూ లెంత్ ఎంత అంటే లైక్ ఇట్ ఈస్ 12 characters, రైట్? దెన్ నౌ ఇఫ్ ఐ డూ రిజల్ట్ వాల్యూ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ 10 అని అనుకోండి, దెన్ ఇట్ విల్ అవుట్పుట్స్ విత్ ది TechIT ఫ్యాక్టరీ 10 అనేసి నాకు ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, చూడండి TechIT ఫ్యాక్టరీ, దెన్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ద వాల్యూ 10. ఓకే, సో నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి TechIT ఫ్యాక్టరీ అనేది 12 ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ఫైన్. ఓకే, సో దీన్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో నౌ రిజల్ట్ వాల్యూ అంటే ఏమి ఇవ్వాలి? ఇప్పుడు TechIT ఫ్యాక్టరీ అంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు పైన ఎర్రర్ చూపిస్తాం. వాల్యూ అంటే ఏంది? TechIT ఫ్యాక్టరీ +10 అనేసి చూపించేది. అది ఈ TechIT ఫ్యాక్టరీని ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్, లేదు అంటే ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్ 10 into స్ట్రింగ్. సో ఇక్కడ మనం ఏం చేసినాము? ఈ 10ని స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేసినాం, సో దట్ ఇట్ ఈస్ ఏబుల్ టు కంకాటినేట్, అంటే రెండింటిని యాడ్ చేయగలుగుతుంది. TechIT ఫ్యాక్టరీ 10 అని చూపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది అదే కదా, TechIT ఫ్యాక్టరీ +10 అంటే ఏంది? TechIT ఫ్యాక్టరీ 10 అనే అవుట్పుట్ రావాలి నాకు. కానీ నేను స్ట్రింగ్ని ఇంటీజర్ని కలపలేను. సో ఇక్కడ ఇంటీజర్ని మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసినాం, సో దట్ ఇది స్ట్రింగ్ ప్లస్ ఇది స్ట్రింగ్. అందుకోసమని నాకు TechIT ఫ్యాక్టరీ +10 అనేసి చూపిస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద చూడండి, కింద చూసినప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ వీఆర్ కన్వర్టింగ్ దిస్ _str ఇంటీజర్ కింద మారుస్తున్నాం. ఎందుకు? ఇక్కడ మనం డబల్ కోట్స్ ఇచ్చినాం కాబట్టి ఇట్ ఈస్ బిహేవింగ్ యాజ్ ఎ స్ట్రింగ్. మనం డబల్ కోట్స్ ఇచ్చేసరికి స్ట్రింగ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఈ స్ట్రింగ్ని అంటే లైక్ ఈ స్ట్రింగ్ని నంబర్ని యాడ్ చేయలేను. అందుకోసమని ఈ స్ట్రింగ్ని ఏం చేసాం? ఇక్కడ వీఆర్ కన్వర్టింగ్ దిస్ ఇంటూ ఇంటీజర్. INT అంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఇంటీజర్, STR అంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ది స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్, ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ని మనము ఈజీగా యాడ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై సిమాంటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ ఎవర్ యూ సీ సిమాంటిక్స్ ఎర్రర్స్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ దాట్. ఓకే, సో యు ఆర్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మీరు యాడ్ చేసేయడమో లేకపోతే కంబైన్ చేస్తున్నారని అర్థం.
సో జనరల్ కామన్ సింటాక్స్ ఎర్రర్స్. ఓకే, సో లైక్ వెన్ ఎవర్ యూ గివ్ ది కీ ఏదైతే ఇస్తారో, ఓకే, సో కీ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ కీని కరెక్ట్గా ప్రాపర్గా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. లేదంటే వేరియబుల్ నేమ్. ఓకే, సో వేరియబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ నేమ్ని మనము కరెక్ట్గా డిఫైన్ చేయాలి. ఓకే, సో నా ఇఫ్ ఇట్ విల్ వర్క్. ఓకే, లేదు మీరు తప్పిస్తున్నారు అంటే ఇట్ విల్ నాట్ వర్క్. కాకపోతే ఏమొస్తుంది ఎర్రర్, యూ జస్ట్ నీడ్ టు సీ దట్. ఓకే, సో కౌంట్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో ఇది డిఫైన్ లేదు, అందుకోసం ఈ ఎర్రర్ వస్తుంది. అంటే యూ హ్యావ్ నాట్ ప్రాపర్లీ డిఫైన్డ్ ఇట్ సమ్వేర్, లేదంటే డెఫినెట్గా ఎక్కడో స్పెల్ మిస్టేక్ చేసి ఉంటారని అర్థం. ఓకే, నౌ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, సో ఇక్కడ మనము చూపిస్తున్నాం. ఇక్కడ ప్రతి ఎగ్జాంపుల్ నేను ఎర్రర్ అండ్ సొల్యూషన్ లెక్క చూపించిన, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ లైన్. ఇది అందరికి మామూలుగా తెలుసు. ఓకే, సో వెన్ ఎవర్ యూ మిస్ సంథింగ్, ఓకే, సో ఇక్కడ నేను ఇఫ్ ఐ రైట్ దిస్, ఓకే, సో ఇట్ విల్ వర్క్. లేదు అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ మిస్సింగ్ ఏ కోట్, ఇఫ్ యూ ఆర్ మిస్సింగ్ ఏదైనా సరే, ఓకే, సో సెమీకోలను, ఓకే, సో బ్లాక్ ఏది మిస్ చేసినా కానీ మీకు ఇట్ విల్ త్రో సింటాక్స్ ఎర్రర్. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ఫైల్ వైల్ పార్సింగ్ అంటే యూ హ్యావ్ మిస్ సంథింగ్ హియర్. ఓకే, సో మీరు కోలన్ మిస్ చేయొచ్చు, లేకపోతే బ్రేసెస్ అయినా మిస్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఫిక్స్డ్ హియర్. ఓకే, సో ద సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫిక్స్ చేసాం. ఓకే, ఇంకొకటి సింటాక్స్ ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్ ట్రైంగ్ టు అసైన్ టు ఎ లిటరల్ ఆర్ ఇన్వాలిడ్ టోకెన్ 5 ఈక్వల్ టు x. ఓకే, ఇఫ్ యూ గివ్ సంథింగ్ లైక్ ఈక్వల్ టు, ఓకే, సో ఈక్వల్ టు అంటే వర్క్ అవుతుంది. ఓకే, బట్ చూడండి, కెనాట్ అసైన్ ఇన్ లిటరల్ హియర్. మేబీ యూ మెంట్ ఈక్వల్ టు ఇన్స్టెడ్ ఆఫ్ ఈక్వల్ టు. లేదు అంటే యూ కెన్ గివ్ x ఈక్వల్ టు 5 ప్రింట్ x. ఓకే, సో ఇట్ విల్ వర్క్. ఓకే, లేదు అంటే యూ నీడ్ టు చెక్ దాట్ యూ కెనాట్ అసైన్ టు లిటరల్. ఓకే, కంప్లీట్లీ ఒక లిటరల్కి మనము ఒక వాల్యూని అసైన్ చెయ్యలేము అని అర్థం. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ I wanted to show. Okay. Okay, so review using Copilot. It should have a chat, but okay. Okay, it is going to GPT 4.1. Ask Copilot antundi. I'll just copy this. I'll just paste it here. Okay, so Copilot lo endi ante like it will give you completely assign 5 to variable x. Okay, so చూడండి, now it has done x equal to 5. ఇందాకేముండే 5 equal to x ఉండే. సో now it has converted to x equal to 5, which is the right example. Okay, so చూడండి, right example. So most of the time, okay, I'll just say close. Okay, so నేను దాన్ని క్లోజ్ చేసేసిన. ఇఫ్ యూ హ్యావ్ కోపైలట్ మీరు ఫ్రీగా యూజ్ చేయొచ్చు, సో దట్ ఇట్ విల్ గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అది ఏం చేస్తుంది ఏం కథ అనేసి. ఓకే, సో మీకు ఇందాక నేను ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్ షోయింగ్, నాట్ షూర్ ఇఫ్ యూ కెన్ గెట్ దాట్ అగైన్ ఇక్కడ. ఓకే, సో నా ఇఫ్ ఐ సే రివ్యూ యూజింగ్ కోపైలట్, ఓకే, సో అగైన్ లైక్ ఇట్ విల్ రివ్యూ. ఓకే, సో మనం కరెక్ట్ ఇచ్చినామా లేదనేసి కంప్లీట్గా రివ్యూ చేస్తుంది. ఇది మనది కరెక్ట్ సింటాక్స్. Okay, so I gave feedback here then. I wanted to use Copilot chat. Okay. నేను మీకు చూపిస్తుంది ఎట్లా నెక్స్ట్ సెషన్లో. బట్ ఓకే, జస్ట్ మాడిఫై రివ్యూ. ఓకే, ఎనీవే మనకి చాట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళారు అనుకోండి, మీరు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ చాట్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ గో అండ్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ దిస్. ఓకే, సో కాకపోతే ఏంటి అంటే ట్రై టు లాగిన్ టు ది కోపైలట్లో లాగిన్ అవ్వండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లాగిన్ అయిన తర్వాత మీకు ఫ్రీ వర్జన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఖచ్చితంగా మనీ పే చేయాలని ఏం లేదు. ఓకే, సో కోపైలట్కి. ఓకే, సో కోపైలట్ ఫ్రీ వర్జన్ ఉంటుంది. కోపైలట్ ఫ్రీ వర్జన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది బేసిక్స్ ఆఫ్ పైథాన్. ఓకే, సో ఇట్ ఈస్ 25 minutes. ఓకే, సో హోప్ యూ గైస్ విల్ ప్రాక్టీస్. ఓకే, సో ఎవరైతే చూస్తున్నారో ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నేను ఇదంతా కూడా టైప్ చేసిన కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ మీ. ఓకే, నాకు అర్థమవుతుంది. మీరు కూడా టైప్ చేసి
ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. వీడియోలో టైప్ చేస్తూ కూర్చుంటే మనకు గంటన్నర అవుతుంది కాబట్టి నేను టైప్ చేస్తూ కూర్చోలేదు. ఓకే, సో ట్రై టు టైప్, ట్రై టు చెక్ ద రిజల్ట్స్, ట్రై టు ఆల్సో ఫాలో ది ఎర్రర్స్. ఓకే, సో కంప్లీట్లీ నేను గిట్హబ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.